ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కొన్ని రోజులుగా బీఆర్ఎస్ డ్రామా చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తోందని, హరీష్ రావు ఏకపాత్రాభిమానాన్ని చేశారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కృష్ణా నీళ్లను ఏపీ ప్రభుత్వానికి తరలించిపోతుంటే 10 ఏళ్లు కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడుకు గండి కొట్టడానికి సహకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కంప్లీట్ చేసి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి టన్నలు ఇవన్నీ కనుక మీరు 5,000 కోట్లు 10,000 కోట్లు పెట్టి ఉంటే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు సాగేది. వాస్తవంగా తెలంగాణ బిడ్డలకు తెలంగాణ తెచ్చుకునేందుకు నీళ్ల విషయంలో న్యాయం జరిగేది. ప్రాణహిత చేవలను అట్టనే కట్టి ఉంటే ఇవాళ హైదరాబాద్కి రావాల్సినటువంటి మంచినీళ్ళు కూడా బ్రహ్మాండంగా వచ్చేటి గండిపేటకు. ఇవాళ నువ్వు దాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసి మొన్న ఒక ఆయన కేటీఆర్ గారు ఆ విషయంలో కన్ఫ్యూజ్ చేస్తుండే. మేము అసలు 1,100 కోట్లకే నీళ్లు తెద్దాం అనుకున్నామని, వీళ్ళు 7,000 కోట్లకు తెస్తాడని. అసలు ఆ 11 కోట్లది ఏదన్నా దాని మీద రీసెర్చ్ చేయలేదు, దాని మీద టీడీఆర్ లేదు, దాని మీద చర్చ లేదు. దాన్ని కొండపోచంపల్లి తీసుకొస్తావా, కేశవాపురం నుంచి తీసుకొస్తావా, కేశవాపురం నుంచి మరి గండిపేటలకు ఎట్లా తీసుకొస్తావా, అసలు కేశవాపురం కట్టినవా? రేవంత్ రెడ్డి గారు 20 టీఎంసీ నీళ్లు భవిష్యత్తును ఆలోచించి, మూసీని ఆలోచించి, మంచినీళ్ళని ఆలోచించి ఆయన డైరెక్ట్ మల్లన్న సాగర్ నుంచి తెస్తుండే. ఎందుకంటే అక్కడ 50 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి. నువ్వు కేవలం వచ్చి ప్రెస్ మీట్లో ఏమన్నావు, తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికే మేము 1,100 కోట్లకే తెద్దాం అనుకున్నాం, రేవంత్ రెడ్డి వచ్చి 7,000 కోట్లు చేసిండు దాన్ని అన్నావు, వెళ్ళిపోయినావు. ఇక అసలు దాని మీద ఏం చెప్పలే. ఇక అసలు ఎక్కడి నుంచి తెద్దాం అనుకుండు, 20 టీఎంసీలు ఎట్లకెళ్ళి తెద్దాం అనుకుంటుండు. కొండపోచమ్మ పెళ్లి కెపాసిటీ 15 టీఎంసీలు. అది ఇరిగేషన్, అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఊకోని కూడా ఊకోరు. ఆ 15 టీఎంసీలు వాళ్ళకి సరిపోనుందాడ. మనం ఒక ఆలోచనతోటి కొండపోచంపల్లి నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మపల్లికి తెచ్చి, కొండపోచమ్మపల్లి నుంచి ఈయన మళ్ళీ కేశవపురం తీసుకొని, కేశవపురం నుంచి ఇట్లా తీసుకొచ్చి ఇలా కలుపుతా అని చెప్పి ఒక 4-5 ప్యాకేజ్ చేసి దీన్ని 12-13 వేల కోట్లకు తీసుకుపోయేటోళ్ళు వాళ్ళ చేతిలో పెడితే. ఆఖరికి ఏమో అంటే ఆ కొండపోచంపల్లికి వచ్చేవి కావు, ఈ కేశవపురంకి వచ్చేవి కావు, ఈ కిందికి పోయేవో కాళేశ్వరం లెక్కనే ఎక్కడో మధ్యన గులేశ్వరం అయ్యేది, నీళ్లు కూడా వచ్చేవి కావు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు డైరెక్ట్ గుంజుకొని గండిపేటలకు తీసుకొచ్చి పర్మనెంట్ డ్రింకింగ్ రిసోర్సెస్ని 365 days 24/7 వాటర్ అవైలబిలిటీ తీసుకురావాలని ఒక పట్టుదలతో పనిచేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో 70,000 ఎకరాలు సేకరిస్తుర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. ఈ ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళ డిపిఆర్ పెట్టిన ఖర్చును మొత్తం చూపించి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళ సైడ్ సానుకూలమైద్ది. అవునబ్బా అంత ఖర్చు పెట్టారు కదా, వదిలేయండి, జర్రనేగా పెంచుకొనియండి అని చెప్తుంది, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పే ప్రయత్నం ఆయన చేసిండు. నిన్న ఎట్టి పరిస్థితుల మొన్న చెప్పిన బనకచెర్ల విషయంలోనైనా ఇప్పుడు ఆల్మట్టి విషయంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాదు. ఫస్ట్ ఎందుకంటే ఈ కర్ణాటక ప్రభుత్వం మేము ల్యాండ్ ఎక్వైషన్ చేస్తున్నాము, మేము పెంచుకుంటున్నాము, మా సామర్థ్యాన్ని పెంచుకుంటాము, మా దగ్గర ఇంత ఆయకట్టు ఉంది, పెద్ద పెద్ద ఆయకట్టుకు నీళ్ళు అందియాలి, మాది డ్రాట్ ఏరియా, మా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మేము ఇక్కడ ఆల్మట్టిని పెంచుకుంటామన్న విషయం కొత్త ఏం కాదు.